మనిషి పుట్టుకకి మరణానికి మధ్య ఉండేదే జీవితం. ఆ జీవితంలో ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో ఒడిదుడుకులు. డబ్బే జీవితాలను శాసిస్తుందని డబ్బు కోసం ఎన్నో అడ్డదారులు. డబ్బు సంపాదించామంటే ఆ డబ్బు మత్తులో తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, అక్క, చెల్లెలు, మామ, అల్లుడు బంధాలని మరిచి కన్ను మిన్ను కానక ఈగోతో ఏరోగెంటుగా ప్రవర్తిస్తూ పెద్దల్ని గౌరవించాలన్న కనీస స్పృహ కూడా లేకుండా, సాటివారిని మనుషుల్లా చూడాలన్న ఇంకిత జ్ఞానం కూడా లేకుండా, మానవత్వమే మరిచి కనీసం జంతువుల్లా కూడా సాటి జీవిపై ప్రేమ చూపలేని నేటి మానవుడికి లలిత్ జ్యువెలరీ కిరణ్ గారిని చూసి నేర్చుకోవాల్సినవి ఎన్నో. మనల్ని మనం మార్చుకోవాల్సింది ఎంతో. నా మిత్రుడు జర్నలిస్ట్ జాఫరు లలిత్ జ్యువెలరీ కిరణ్తో చేసినటువంటి ఇంటర్వ్యూలు నా హృదయాన్ని కదిలించింది. ఆయన్ని చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది అని అనిపించింది. అందుకే ఆయన్ని చూసి మనల్ని మనం మార్చుకోవడం ఎంతో అవసరం అని అనిపించింది. గొరగమూడి వెంకయ్య స్వామి వారు ఒక సందర్భంలో చూసి నేర్చుకో అంటారు. ఆధ్యాత్మికత అంటేనే మనిషి తనను తాను ధర్మంగా, నిజాయితీగా, ప్రేమగా తీర్చిదిద్దుకోవడం. భరద్వాజ మాస్టర్ గారు వారి దగ్గరికి ఎవరు ఏ సమస్యపై వెళ్ళినా మహాత్ముల జీవిత చరిత్రల్ని పారాయణం చెయ్యండి అని చెప్పడం కూడా ఈ పారాయణ వల్ల అటువంటి మోరల్ ట్రాన్స్ఫార్మేషన్, ఒక నీతివంతమైనటువంటి మార్పు వస్తుందనే కాబోలు. రాజస్థాన్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరుకి వలస వచ్చినటువంటి మూల్చంద్, సుశీలాబాయి దంపతులకి జన్మించినటువంటి 8 మంది సంతానంలో చిట్ట చివరివాడు కిరణ్. ఒక పూట తిండి ఉంటే మరో పూట తిండి లేక పస్తుండేటటువంటి ఈ కుటుంబం ఆర్థికంగా ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొంది. 5వ తరగతిలోనే చదువు ఆపేసి ఈ కిరణ్ తండ్రి మూల్చంద్ తన కుమారుడైన కిరణ్ని బంగారు పని చేసుకునే ఒక వ్యక్తి దగ్గర బాల కార్మికుడిగా తప్పనిసరి పరిస్థితుల్లో చేర్చాడు. పాపం, ఒక వ్యక్తి దగ్గర బాల కార్మికుడిగా తప్పనిసరి పరిస్థితుల్లో చేర్చాడు అంటే ఆ కుటుంబం యొక్క దైన్య స్థితి ఏమిటో మనం అందరం అర్థం చేసుకోవచ్చు. ఆ విధంగా కిరణ్ ప్రస్థానం బంగారు పని నేర్చుకోవడం వైపుకి మళ్ళింది. తాను పని చేస్తున్నా కూడా తన కుటుంబం ఎన్నో చేదు అనుభవాల్ని చూశాడు. కుటుంబంలో కిరణ్ ఒక రోజున తన బిడ్డలకి తిండి లేకపోవడంతో కిరణ్ తల్లి తండ్రితో ఘర్షణ పడిందట. నన్నేం చేయమంటావు, నా దగ్గర డబ్బులు లేవు అని తన తండ్రి చెప్పినటువంటి మాటలు తన హృదయంపై చెరగని ముద్ర వేశాయని, అందులోంచి పుట్టిందే తన లలిత్ జ్యువెలరీ ప్రకటనలో వాడేటటువంటి డబ్బులు ఎవరికి ఊరికే రావు అనే క్యాప్షన్ అని అంటారాయన. అంచెలంచెలుగా ఎదిగి బంగారు నగల తయారీ వ్యాపారంలో దిగ్గజంగా మారిన ఈ కిరణ్ ఈరోజు ఒక మిలియనీర్. ఎంతో డబ్బు సంపాదించాను, కానీ అది చూడటానికి కానీ అనుభవించటానికి కానీ నాకు ఈ జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు ఇప్పుడు లేరు అని కన్నీరు కారుస్తాడు కిరణ్. తన తల్లిదండ్రులపై తాను పెంచుకున్న ప్రేమకి నిదర్శనం ఆయన మాటలు. కానీ నేటి రోజుల్లో పరమాత్మకి ప్రతిరూపమైన తల్లిదండ్రులు కళ్ళెదుటే ఉన్నా వాళ్ళని అలక్ష్యం చేస్తున్న బిడ్డలకి చెంపపెట్టు లాంటివి ఆయన మాటలు. ప్రేమగా చూసుకోవాల్సింది పోయి ఆ వృద్ధ తల్లిదండ్రుల్ని తీసుకెళ్ళి వృద్ధాశ్రమాల్లో చేర్చేస్తున్న మనుషుల రూపంలోని జంతువులకు ఆయన మాటలు కొరడా దెబ్బల్లాంటివి. చూసి నేర్చుకో అని వెంకయ్య స్వామి అంటున్నది బహుశా ఇదేనేమో. తన పసి వయస్సులో హోల్సేల్ వ్యాపారం చేస్తే డబ్బు బాగా వస్తుందని ఎవరో అనటంతో తన తల్లి చేతి గాజులు బ్రతిమాలి తీసుకుని జిమ్కీలు తయారు చేసి చెన్నైలోని ఒక పెద్ద బంగారు నగల షోరూంకి వెళ్ళి ఆ ఓనర్ని కలిసి
కేవలం 65 గ్రాములతో తాను తయారు చేసిన జుంకీలతో హోల్సేల్ వ్యాపారం చేయాలన్న ఆ పసివాడి మాటలకి ముచ్చటపడిన ఆ ఓనర్, రేపురా అలాగే చేద్దులే అని పంపించేశాడు. ఆనాటి నుంచి తనలో పట్టుదల పెరిగింది. ఎలాగైనా నిజాయితీగానే డబ్బు సంపాదించాలని ప్రయత్నించి ఒక్కొక్క మిట్టి పైకి ఎదిగాడు ఈ కిరణ్. నిజాయితీతో కష్టపడి పనిచేస్తే ఏ వ్యాపారమైనా మంచి ఫలితాలనిస్తుంది అని నేటి యువతరానికి ఆయన హితవు పలుకుతున్నాడు. ప్రతి చిన్న అంశానికి నిరాశ నిస్పృహలకి లోనైపోయే నేటి యువతకి ఆయన ఒక రోల్ మోడల్. చూసి నేర్చుకో, నన్ను చూసి కష్టాలు కన్నీళ్లు శాశ్వతం కాదు అని ఆదర్శంగా నిలిచిన మహోన్నత వ్యక్తి కిరణ్. ఈనాడు అంత ఎత్తుకు ఎదిగిన తాను ఏనాడు మోసానికి పాల్పడలేదని, నీతి నిజాయితీలతో వ్యాపారం చేశానని, పేదవాడి కష్టం విలువ తనకు తెలుసునని, అందుకే పేద మధ్య తరగతి వాళ్ళు ఆ కష్టపడి సంపాదించుకున్న మొత్తానికి తగిన నగలని అందివ్వడమే తన లక్ష్యం అంటున్న కిరణ్ నేటి అడ్డగోలు వ్యాపారులకు, పారిశ్రామికవేత్తలకు, ఎంతటి స్కామ్ అయినా చేయడానికి వెనుకాడని రాజకీయ నాయకులకు ఆయన జీవితం ఒక సవాల్ అని గమనిస్తే మనకు అర్థం కాకపోదు. ఎలాగైనా మోసాలు చేసి వృద్ధిలోకి రావాలి అనుకునేవారు కిరణ్ పాదాలపై పడి సాగిలపడినా క్షమార్హం కానేరదేమో అని అనిపిస్తుంది. రోజులు మారిపోయాయని మనిషిని మనిషిగా గౌరవించడం పోయి డబ్బున్న మనిషిని మాత్రమే గౌరవించే రోజులు నేడు చూస్తున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తుంటే, ఎవరినైనా సరే అన్నా అని ఆయన పిలిచే ఆప్యాయమైన ఆ పిలుపు, ఆయన సింప్లిసిటీ ఎవరినైనా కట్టిపడేస్తాయి అని అనడంలో సందేహం లేదు. ఒక మనిషి పెద్ద మనిషా కాదా, సంస్కారవంతుడా కాదా అని కాకుండా అవుట్వర్డ్ అపీరెన్స్కి విలువనివ్వడం చూస్తూ ఉంటే చాలా బాధ కలుగుతుంది అని అంటారు కిరణ్. తాను మాట్లాడే ప్రతి మాట కూడా నోటి నుంచి కాకుండా హార్ట్ నుంచి వస్తుందని, నా మాటలలో నా జీవితంలో నేను అనుభవించిన పెయిన్ ఉంటుందని, అందుకే నీతి నిజాయితీలే నా పెట్టుబడి అని, నా మాటల వెనుక ఇంత ఫీల్ ఉంటుంది కాబట్టే డబ్బులు ఎవరికీ ఊరికే రావు అన్న తన వ్యాపార ప్రకటన అంత ప్రాచుర్యం పొందిందని అంటారాయన. తానెప్పుడు తన ప్రకటనల్లో మా దగ్గరే నగలు కొనండి అని చెప్పలేదని, కంపేర్ చేసి చూసుకొని నగలు కొనుక్కోమని చెప్తానని ఆయన అంటూ ఉంటే, ఆయన మాటల్లో నిజాయితీ తొణికిసలాడుతుందంటే అతిశయోక్తి కాదు. తనకి గనుక మోసం చేసి వ్యాపారం చేయాలన్న ఆలోచనే వస్తే తాను నడుపుతున్న అన్ని బ్రాంచీలు మూసేసి వ్యాపారం మానేస్తానని ఆయన అంటూ ఉంటే హ్యాట్స్ ఆఫ్ టు కిరణ్జీ. ఈ రోజుల్లో కూడా మీలాంటి బంగారు నగల వ్యాపారులు ఉండటం తెలుగు ప్రజలు చేసుకున్న అదృష్టం తప్ప మరొకటి కాదు అని అనిపిస్తుంది. సాటి మనుషులు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని దెబ్బతీస్తే వాళ్ళ మనస్సులు ఎంతో పెయిన్ ఫీల్ అవుతాయని అందుకని నా ప్రాణం పోయే వరకు కూడా ప్రజలు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయనని ఆయన ప్రామిస్ చేస్తూ ఉంటే, ఈ రోజుల్లో కూడా ఇలాంటి వ్యాపారులు ఉన్నారా అని ఆశ్చర్యం వేస్తుంది మనకు. నా గురించి ఎవరు ఎన్ని మాటలు అనుకున్నా తాను పట్టించుకోనని, తాను మాత్రం నమ్మకమే పెట్టుబడిగా వ్యాపారం చేస్తానని అంటూ ఉంటే, ఈనాటి సమాజం అనే మట్టిలో కిరణ్ అనే మాణిక్యమే ఆయన ఏమో అని అనిపిస్తుంది. ఆయన ఎంత ప్రాక్టికల్గా మాట్లాడుతాడో చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. జనం కష్టపడి సంపాదించుకున్న డబ్బుని వ్యాపారం పేరుతో దోచుకోవడం తప్పు అంటారు ఆయన. ఈరోజు పెద్ద పెద్ద సెలబ్రిటీలతో సమానంగా సెల్ఫీలు దిగుతున్నారు జనం ఆయనతో. అంటే ఆయన ఎంత ఎదిగిపోయాడో చూడండి.
ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం ఆయనకి దేవుడిచ్చిన వరం. అదే ఆయన సంస్కారం. తన పిల్లల్ని విలాసాలకి దూరంగా, కష్టమంటే తెలిసే విధంగానే పెంచుతానని ఆయన చెప్తూ ఉంటే ఆయన ఎంత సింపుల్గా జీవితం సాగిస్తూ ఉన్నాడో అర్థం కాకపోదు. అయితే డబ్బు అనేది జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేస్తుందో తనకు తెలుసునని, అందుకే కష్టపడి పైకొచ్చానని అంటారు ఆయన. ప్రతి ఒక్కరూ డబ్బు బాగా సంపాదించేందుకు కృషి చెయ్యాలి అని అంటారు ఆయన. ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా ఎదగాలి అని అంటే తన జీవితంలో ఎటువంటి ప్రమాణాలతో ఉన్నతమైనటువంటి జీవితం గడపాలి. ధర్మం, నీతి, నిజాయితీ, సాటి వ్యక్తుల కష్టాన్ని దోచుకోకూడదని అనుకోవడం, సాటి వారిని గౌరవించే విధానం, వీటన్నింటినీ పరిశీలిస్తే ఆయన ఎంతటి దైవీ సంపత్తిని కలిగి ఉన్నారో అనుభవం మనకు అర్థమవుతుంది. అందుకే కిరణ్జీ లాంటి వారు ఆధ్యాత్మికంగా ఎదగాలి అనేటువంటి వారికి నిస్సందేహంగా ఆదర్శం. వారిని చూసి ఎలా జీవించాలో నేర్చుకుందాం. జీవితాన్ని జీవితంగా కాక జీవిత కలగా గడుపుదాం. ఇదే భగవంతుడు మన నుంచి కోరుకునేది. ఒక్కొక్కరి జీవితం మనకు మార్గదర్శకం. అటువంటి వారిలో లలితా జ్యువెలర్స్ కిరణ్జీ ఒకరు. బహుశా శ్రీ గొరగమూడి వెంకయ్య స్వామి వారు చూసి నేర్చుకో అని చెప్పింది ఇలాంటి వారిని చూసి నేర్చుకోమనేనేమో.